UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో విషయాలు మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఈ మధ్య కాలంలో మొదలుపెట్టాం. అందులో ప్రముఖమైందని చెప్పొచ్చు. మన సంపద గురించి మనం మాట్లాడుకునే ఒక గొప్ప కార్యక్రమం అని చెప్పొచ్చు జానపదాలు. జానపదం, జ్ఞానపదం అనే ఈ కార్యక్రమం కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో చాలా ఎపిసోడ్స్ చేసున్నాం. మీరన్నీ చూస్తూ ఉన్నారు. చాలా చక్కటి స్పందన వస్తూ ఉంది. ఈరోజు మరిన్ని జానపదాలకి సంబంధించిన విషయాలు మాట్లాడబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీరు ఎలాంటి సలహాలు కానీ లేదా జానపదాలకు సంబంధించి మీకు తెలిసిన సమాచారం కానీ తెలియచెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు ఒక మంచి పాటతో మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా చక్కటి గీతాలు, అలాగే జానపదాలకు సంబంధించి చాలా చక్కటి పాటల్ని వివరిస్తూ ఉన్నారు. అన్ని సందర్భాలు వస్తూ ఉన్నాయి. నిజానికి ప్రతి సందర్భం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈ వదిన మరదళ్ళ సరసాలు కానివ్వండి, చిలిపి మాటలు కానివ్వండి, ఇలాంటివి మనం ఇంట్లో చూస్తూ ఉంటాం. కాస్త ఆట పట్టించే విధానం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కొంతమంది రాదు, మాకు ఎటువంటి పనులు రావు వీళ్ళకని కంప్లైంట్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాంటి ఏదైనా హాస్యాస్పదమైన పాట కానివ్వండి, ఇలాంటి సందర్భానికి సంబంధించిన పాట కానివ్వండి, ఏదైనా ఉందా చెప్పండి. ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళడం అనేటటువంటిది కుటుంబాల్లో ఈ వైవాహిక జీవితంలో ఉన్నటువంటిదేనండి. అవును. తల్లిదండ్రుల దగ్గర చక్కగా ఎదిగి ఆ తర్వాత ఇక్కడ మాట, మంచి పని అన్నీ నేర్చుకొని మరొక ఇంటికి వెళితే ఈ గోత్రం వదిలిపెట్టి ఇంకో గోత్రంలోకి వెళ్ళిపోవడం. అన్ని పనులు నేర్చుకొని అక్కడికి వెళ్తారండి. కానీ అక్కడ ఆడపడుచు ఒక సామెత ఉండండి, ఆడపడుచు అర్ధమగుడు అని. అంటే అక్కడ ఆమె కూడా కొంత పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తుంది. మా అన్నను తన వైపు తిప్పుకున్నది కదా ఏమని అనుకుంటారండి. అది తాత్కాలికమే, కలిసిపోయిన తర్వాత ఏముండదు. కానీ ఆ వదిన గారికి ఏమొస్తుంది, పని ఎంత వస్తుంది, బాగా వస్తుందా, రావడం లేదా అని అప్పుడప్పుడు ఏవో వంకలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంటుందండి. అది ఈ పాటలో మనకు కనిపిస్తుంది. తంటల మారి వదినకు వంట చేయరాదు, వంటసాల కింద మంట పెట్టరాదు. తంటల మారి వదినకు వంట చేయరాదు, వంటసాల కింద మంట పెట్టరాదు. అప్పడాలు ఏమో మస్తుగా చేసినాది, అప్పడాలకేమో ఉప్పు సాలలేదు. ఇద్దరికి ఒకప్పడము ఇరిసి పెట్టినాది, తటల మారి వదినకు వంట చేయరాదు, వంటసాల కింద మంట పెట్టరాదు. అన్నమేమో గాని మస్తుగా వండినాది, ఇద్దరికి ఒక మెతుకు ఇరిసి పెట్టినాది. పిసినుగుట్టు అన్నట్టుగా. తంటల మారి వదినకు వంట చేయరాదు, వంటసాల కింద మంట పెట్టరాదు. బచ్చాలు ఏమో మస్తుగా చేసినది, ఇద్దరికి ఒక బచ్చం ఇరిసి పెట్టినది. తంటల మారి వదినకు వంట చేయరాదు, వంటసాల కింద మంట పెట్టరాదు. వంకాయ ఏమో మస్తు వండినది, ఇద్దరికి ఒక కాయ ఇరిసి పెట్టినది. తంటల మారి వదినకు వంట చేయరాదు, వంటసాల కింద మంట పెట్టరాదు, మంట పెట్టరాదు. నిజానికి ఈవెనే మంట పెట్టేట్టుగా చేస్తున్నది. అదే చెప్దాం అనుకున్నాను. ఈవెనే మంట పెడుతూ మంట పెట్టడం రాదు అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. చాలా చక్కటి పాట అండి నిజంగా. ఇది ఇక్కడ ఇట్లా రావడానికి కారణం ఏమిటి అని అంటే, హఠాత్తుగా కొత్తగా ఈమె వచ్చింది. అన్న మీద అధికారం చెల్లెలుకుంటుంది, అక్కకుంటుంది. ప్రేమ వల్ల అది జరుగుతుంది, తల్లిదండ్రులకు ఉంటుంది. కొత్త కోడలు ఇంటికి వచ్చే వరకల్లా ఈ ఆమెను ఆట పట్టించడం కానీ, లేకుంటే మా అన్ననే ఆమె వశం చేసుకున్నది అనేటటువంటి భావన కానీ, ఇవన్నీ ఏర్పడినటువంటి సందర్భంగా ఇలాంటివి వస్తాయి, సర్దుకపోతాయి. ఇవి రాను రాను మొట్టమొదటి కొంత హాస్యంగా ఉండి ఏమి అలవాటైపోతుంది. ఇప్పుడు దీంట్లోనేమో పిసినుగుట్టు వచ్చినటువంటి ఆమె. నిజానికి పిసినుగుట్టు అయితే ఈ కుటుంబంలో ఆస్తి పెరుగుతుంది. ఇంకా అట్లా మరీ పిసినగొట్టు ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే
మాకు కూడా సరిగ్గా పెట్టడం లేదు లేదు అనేటటువంటి అనేది. విధంగా ఉంటుందండి. చాలా ఇది. చాలా చక్కటి పాట అండి నిజంగా. మన ఇంట్లో కూడా ఇలాంటి వాతావరణం ఉన్న ఫ్యామిలీస్‌ని చూస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భం ఉన్న వ్యవహారాలు కూడా చూస్తూ ఉంటాం. చాలనప్పుడు విడిచిపెట్టడం, చాలనప్పుడు సర్దుకుపోవటం అనేది ఒక పద్ధతి. కానీ ఉన్నా కూడా దాచుకొని పిసినారితనంగా పెట్టడం అనేది ఒక పద్ధతి. ఏదేమైనా మామూలుగా వదిన, ఆడపడుచులు ఆట పట్టించుకోవడం అనేది ఒక పద్ధతి. కానీ ఒక ఇంటి ఆడపిల్ల ఇంకొక ఇంటికెళ్ళినప్పుడు మనం కూడా ఆడపిల్ల అన్న విషయాన్ని మర్చిపోయి సాధించేవాళ్ళు నేటి తరంలో కూడా ఉండటం అనేది నిజంగా ఒకంత ఆలోచించాల్సిన విషయం ఇది. ఇలాంటి పాటలు చాలా అంటే చాలా మనకి జ్ఞానాన్ని, అలాగే ఒక రకమైన క్వెషన్ మార్క్‌లను కూడా ఇస్తూ ఉంటాయి. నిజమే కదా! ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం కదా! అనిపిస్తూ ఉంటుంది. మరి మీకేమనిపించింది? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేస్తూ తప్పకుండా ఇలాంటి వీడియోస్‌ని ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటూ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి గీతంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.